దేవాలయం అంటే 4 గోడలు కాదు, మానవ దేహమే నిజ దేవాలయం. ఆ దేవాలయాలు నేటి కాలంలో శిథిలమైపోతున్నాయి. దేవదేవునికి ఆలయాలైన ఆ మానవ దేహాలు ఎలా ఉండాలో ఈ పాట వినండి, వినిపించండి. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. మనుషులు ఎవ్వరు కట్టలేని ఆలయం, యెహోవా దేవుడే నిర్మించిన మందిరం. మనుషులు ఎవ్వరు కట్టలేని ఆలయం, యెహోవా దేవుడే నిర్మించిన మందిరం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. ఏదెను తోటలో నిర్మించెను తొలి మందిరం, మంటి బొమ్మలో చేరెను తనలో భాగం. ఏదెను తోటలో నిర్మించెను తొలి మందిరం, మంటి బొమ్మలో చేరెను తనలో భాగం. మానవ దేహమే నిజ దేవుని మందిరం, దేవుడైన యెహోవాకు నిజమైన ఆలయం. మానవ దేహమే నిజ దేవుని మందిరం, దేవుడైన యెహోవాకు నిజమైన ఆలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. పాడైపోతున్నవి నిజ దేవాలయాలు, దేవుని ఆలయాలు ధూమ మద్యపానాలు. పాడైపోతున్నవి నిజ దేవాలయాలు, దేవుని ఆలయాలు ధూమ మద్యపానాలు. దెయ్యానికి నిలయమైంది మనిషి యొక్క దేహం, అపవాదికి అస్త్రంగా మారిన వైనం. దెయ్యానికి నిలయమైంది మనిషి యొక్క దేహం, అపవాదికి
బ్రతికి అస్త్రంగా మారిన వైనం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. హస్తాకృతాలలో నివసించడు దేవుడు, ఇది తెలుసుకోలేకపోయాడు మానవుడు. హస్తాకృతాలలో నివసించడు దేవుడు, ఇది తెలుసుకోలేకపోయాడు మానవుడు. దేవుని కొరకే మానవుని దేహం పరిశుద్ధతతో ఉంటే చేరును పరలోకం. దేవుని కొరకే మానవుని దేహం పరిశుద్ధంగా బ్రతికితే చేరును పరలోకం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం. దేవాలయం ఇది దేవాలయం, ఆ దేవుడు నివసించే దేవాలయం.